నేను చెప్పబోయే కథ పేరు సింహం ఇంకా నక్క. అనగనగా ఒక అడవిలో సింహం ఉండేది. సింహం అట్లా వెళ్తుండగా నక్క ఎదురొచ్చింది. ఏమందో తెలుసా? సింహరాజా సింహరాజా, ఈరోజు నేను మీతో పడుకోవచ్చా అని నక్క అంటే, ఏంటబ్బా సింహం ఆలోచించింది. ఏంటబ్బా ఎప్పుడు కాకుండా ఈ ఒక్కరోజు మాత్రం పడుకోవచ్చు అంటుంది అని దీర్ఘంగా ఆలోచించింది. అప్పుడు సరే అని ఏముండదని సింహం అనుకొని చెప్పింది, సరే నువ్వు ఈరోజు పడుకోవచ్చు అని. అప్పుడు నక్క మెల్లగా చెప్పింది, ఇది సింహం పడుకోగానే నేను వెళ్ళి వాళ్ళ బిడ్డను తినేస్తాను అని నక్క అనుకొని వెళ్ళిపోతుంది. అప్పుడు పక్కనే ఉన్న ఒక కోతి ఉంది. అప్పుడు కోతి వెళ్ళి అడవిలో ఉన్న అందరికీ చెప్పేసింది, సింహరాజుతో ఈరోజు నక్క పడుకుంటుందంట, ఎందుకంటే సింహరాజు బిడ్డను తినేయచ్చు అందరికీ చెప్తుంది. ఒక పిచ్చుక వింది. అప్పుడు పిచ్చుక ఎందుకు వింది? ఎన్నోసార్లు తన పిల్లల్ని గుడ్డల్ని తినేసింది. అందుకనే పిచ్చుక కూడా కోతితో వెళ్ళింది. అప్పుడు కోతితో వెళ్ళగానే ఏది సింహం దగ్గరికి వెళ్ళారు. అప్పుడు సింహంతో చెప్పారు ఇట్లా ఇట్లా నక్క ఎందుకు వస్తుందంటే ఇట్లా ఇట్లా అని చెప్పేశారు. అప్పుడు సింహం ఏమో గట్టిగా అవునా అని ఆశ్చర్యపోయాడు. అప్పుడు పిచ్చుక ఒక ఉపాయం చెప్పింది. ఏంటది? ఈరోజు మీరు పడుకున్నట్టు నటించండి, నక్క లేవగానే గట్టిగా గర్జించండి, అడవిలో ఉన్న అందరి జంతువులు మేము ముందుకు వస్తాము, తనకి గుణపాఠం చెప్తాం అని పిచ్చుక చెప్తే సరే అని సింహం అంది. అప్పుడు రాత్రి అయిపోయింది. రాత్రి అయిపోగానే సింహం పడుకున్నట్టు నటించింది కదా. అప్పుడు నక్క లేవగానే అప్పుడు సింహం గట్టిగా గర్జించింది. గర్జించగానే నక్క ఉలిక్కిపడి బయటికి వెళ్ళిపోయింది. బయటికి వెళ్ళగానే ఎవరుంటారు? అన్ని జంతువులు వచ్చి గుణపాఠం చెప్తాయి. నువ్వు ఇంకా ఏది ఆకలేస్తే గడ్డే తిను, మిగతా పురుగుల్ని కూడా తినకూడదు, ఆ బిడ్డల్ని కూడా తినకూడదు, ఆ గుడ్డుల్ని కూడా తినకూడదు అని గట్టిగా చెప్తే అప్పుడు నక్కేమో భయపడి ఆ అడవి నుంచే ఇంకా పారిపోయింది. అది కథ.